బ్రెయిన్ ట్యూమర్ వినంగానే ఇంకా అయిపోయింది. ఇట్స్ లైక్ జడ్జ్ మీకు శిక్ష వేసేసినట్టుగా వచ్చేసింది. ఈ రోజుల్లో పబ్లిసిటీ స్టంట్ అయిందని కూడా అంటాను నేను. అండ్ ఐఎమ్ నాట్ హోల్డింగ్ బ్యాక్ ఆన్ దట్. ఇఫ్ యూ హ్యావ్ ఎ బిగ్గర్ డ్రీమ్స్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. మై ఎయిమ్ ఈస్ టు స్టడీ ఫర్ 18 hours a day. MBBS ఫస్ట్లో గరం ఉంటారంట, కొన్నాళ్ళు గడిచిపోయిన తర్వాత నరం అయిపోతారు, ఇంకా ముసలోళ్ళం అయ్యేసరికి బేషరం అయిపోతాం. ఒక డాక్టరు ఆ బ్రెయిన్ ట్యూమర్ని హ్యాండిల్ చేయలేకపోతే వాడికి నచ్చలేదు అనుకోండి, వెళ్ళి నేను ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడతానంటాడు. ఒక న్యూరో సర్జన్ ఫెయిల్ అయ్యే అవకాశం 0.01% దగ్గర పెట్టుకుంటాడు. Hello and welcome to Yashoda Health Talk session, where all your health related queries are answered here. In today's episode, we'll be unpacking the basics of brain tumor and discussing the latest cutting edge treatment which is changing the game for patients. Welcome to the program, Dr. Rajshekhar. Hi, good morning. So, neurosurgery. Asal e topic or this field is always fascinating because of its complexity. So, ee field ni meeru ela choose cheskunnaru? I mean, was there any moment in the past which pushed you in this direction? సో మేమందరం MBBS జాయిన్ అయినప్పుడు అందరికీ ఫస్ట్ ఇయర్లో చాలా అవ్వాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎక్కువ మందికి ఆ మూమెంట్స్ MBBS జాయిన్ అవ్వగానే జరగదు. మేము సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు ఫిజియాలజీలో నర్వస్ సిస్టమ్ వచ్చినప్పుడు మేము ఎప్పుడు దాన్ని స్కిప్ చేసేవాళ్ళం. మోస్ట్ ఆఫ్ అవర్ క్లాస్మేట్స్ కానీ MBBS డాక్టర్స్ ఎనీథింగ్ దట్ ఈస్ నర్వస్ సిస్టమ్ గురించి వచ్చినప్పుడు దాన్ని చూసి భయపడుతూ ఉంటారు. ఇన్ఫాక్ట్ ఎంత చదివినా మనకు అర్థమయ్యేది కాదు, మేము మర్చిపోతాం. అర్థమయ్యేటట్టు కూడా ఆ పుస్తకాలు అంత ఈజీగా ఉండేవి కాదు ఆ రోజుల్లో. అసలు నర్వస్ సిస్టమ్ ఎంత కష్టంగా ఉంటుందా, దీన్ని మనం క్రాక్ చేయలేమా, ఎట్లాగైనా దీన్ని మాస్టర్ చేయాలి అనిపించింది. అప్పటి నుంచి ఆ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత లక్కీగా నేను పాస్ అయిపోయాను. తర్వాత ఇంక ఎప్పుడైనా నర్వస్ సిస్టమ్ అనేది నేను ఫస్ట్ చదివేవాడిని. ఎందుకంటే అవుట్ ఆఫ్ ఫియర్ అండ్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆ ఫియర్ అనేది నాకు ఇంట్రెస్ట్ తీసుకొచ్చింది. ఎవరు చేయలేనిది, అర్థం కానిది, దాన్ని మాస్టర్ చేయాలి అనిపించింది. ఒక ఛాలెంజ్ లాగా తీసుకున్నారా మీరు? డెఫినెట్గా చాలా ఛాలెంజింగ్ అనిపించింది. మరి చెప్పాలంటే మరి ఇది ఫియర్తో స్టార్ట్ అయిందా, ఫ్యాసినేషన్తో స్టార్ట్ అయిందా, అండ్ ఫియర్ అండ్ ఫ్యాసినేషన్ కలిపి దాన్ని మాస్టర్ చేయాలి అని తెలియకుండానే MBBS అంతా నర్వస్ సిస్టమ్ మీదే చదువుకుంటూ వచ్చాను. తర్వాత సర్జరీ వైపు ఎలా వెళ్ళామంటే మాకు సర్జరీ పోస్టింగ్స్ ఉంటాయి. ఒక సివియర్ హెడ్ ఇంజరీ వచ్చి బ్రెయిన్ బయటకు వచ్చిన కేసు ఒకటి వచ్చింది. సో ఐ థాట్ యూ వోంట్ మేక్ ఇట్. కానీ నేను సర్జరీ చేస్తే వాళ్ళు కూడా బతకటం నాకు ఇంకా మంచిగా అనిపించింది. రియల్లీ బ్రెయిన్ని కూడా అర్థం చేసుకోవచ్చు, మాస్టర్ చేయొచ్చు, అండ్ ఆ సర్జరీస్ని కూడా ఎఫిషియెంట్గా డీల్ చేయొచ్చు అని అనిపించి నేను మెల్లగా న్యూరో సర్జన్ అయిపోయాను. వావ్, వండర్ఫుల్. సో మీరు చెప్పినట్టుగా న్యూరాలజీ ఆర్ న్యూరో సైన్సెస్ ఇస్ వెరీ కాంప్లెక్స్ అండ్ మీకు చాలా ఛాలెంజింగ్గా అనిపించేది. సో మీ స్టూడెంట్ లైఫ్లో మీరు ఎలా ఉండేవాళ్ళు? అంటే యూ లైక్ వెరీ స్టూడియస్ ఆర్ వెరీ? సో నేనైతే చాలా స్టూడియస్గా ఉండేవాడిని. ఎందుకంటే ఆ రోజుల్లో బ్యాక్ ఇన్ 1994 ఇప్పట్లాగా సెల్ ఫోన్లు, ఈ సోషల్ మీడియా ఏమీ ఉండేది కాదు. సో కాంపిటీషన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హై. మై ఎయిమ్ ఈస్ టు స్టడీ ఫర్ 18 hours a day. సో దట్ వాస్ యువర్ ఎయిమ్. బికాస్ నాన్న 18 hours చదవకపోతే నువ్వు మంచి డాక్టర్ అయ్యేవాడి కాదు, ఛాన్సెస్ ఆర్ లెస్. అండ్ ఆ ప్రాసెస్లో నేను తెలుసుకుంది ఏంటంటే ఇంకొకరి బ్రెయిన్ని నేను కంట్రోల్ చేయాలంటే నా బ్రెయిన్ని నేను కంట్రోల్ చేయాలిగా ఫస్ట్. సో అలా న్యూరో సర్జన్ అయిపోయాను. దట్స్ వెల్ సెడ్, డాక్టర్ రాజశేఖర్. సో బ్రెయిన్ ట్యూమర్స్ అని వినంగానే చాలా మంది భయపడతారు. అండ్ మోస్ట్ ఆఫ్ అస్ థింక్ దాట్ ఇట్స్ డెత్ సెంటెన్స్, ఇట్స్ ది ఎండ్ ఆఫ్ మై లైఫ్. సో దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఈ బ్రెయిన్ ట్యూమర్ టాపిక్ ఈజ్ రియల్లీ సంథింగ్ దట్ ఈస్ వెరీ డ్రెడ్ఫుల్ ఇన్ అవర్ డైలీ ప్రాక్టీస్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టు బ్రేక్ దట్ న్యూస్ టు ద ఫ్యామిలీ ఈజ్ ఎ బిగ్ టాస్క్. మా టైంలో ఇంపార్టెంట్ షెడ్యూల్ని వాళ్ళకి కేటాయిస్తాం. ఎందుకనంటే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఐ హ్యావ్ టు బై మై బెస్ట్. ఆ ఎంపతితో మొదలవ్వాలి. అయ్యో పాపం వీడికి ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది, మనం దీన్ని వాడికి ఎలా చెప్పాలి, అలా ఫ్యామిలీని ఎలా మనం ఫేస్ చేయాలి. ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫర్ ద పేషెంట్, ఫర్ ద ఫ్యామిలీ అండ్ ఫర్ ద డాక్టర్. So you're not just dealing with patient alone, but you're dealing with the entire family and the entire burden what the family carries. First family,
పేషెంట్ అండ్ ద డిసీజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డేంజరస్. బట్ అది వాళ్ళకి పేషెంట్కి అర్థమయ్యేటట్టు చెప్పటం ఫస్ట్ ఛాలెంజ్. ఫస్ట్ బ్రెయిన్ ట్యూమర్ అనగానే ప్రతి పేషెంటు డినియల్ ఫేజ్లోకి వెళ్ళిపోతారు. రెండోది నాకే ఎందుకు వచ్చింది అనుకుంటారు. మూడోది నేనేం తప్పు చేస్తే వచ్చింది అని అంటారు. నేను చెప్పేది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒక బ్రెయిన్ ట్యూమర్ డయాగ్నోస్ అవ్వగానే ఇప్పుడు ఇంటర్నెట్లో వచ్చేసి దాంట్లో గూగుల్ చేసేసి చదివేస్తారు. అవుట్ ఆఫ్ ఫియర్, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, అంటూ టు హ్యావ్ నాలెడ్జ్ అసలు ఏంటి అది? దాంట్లో చదువుతారు. అది మంచిదే, నేను కాదన్ను. కానీ ఈ నాలెడ్జ్ వాళ్ళని కన్ఫ్యూజన్లో పెట్టేస్తుంది. ఈ కన్ఫ్యూజన్తో పాటు ఫియర్ని క్రియేట్ చేస్తుంది. ఈ కన్ఫ్యూజను ఫియర్ కలిసి రాంగ్ పాత్వేలోకి తీసుకెళ్తారు వాళ్ళు. మీకు ఒక సర్ప్రైజింగ్ న్యూస్ ఏంటంటే, ఒక డాక్టరు ఆ బ్రెయిన్ ట్యూమర్ని హ్యాండిల్ చేయలేకపోతే, వాడికి నచ్చలేదు అనుకోండి, వెళ్ళి నేను ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడతానంటాడు, నేను హోమియోపతి తీసుకుంటానంటాడు. కర్ణాటకలో ఎవరో చెట్ల మంది ఇస్తున్నారు, అక్కడికి వెళ్తే బ్రెయిన్ ట్యూమర్లు తగ్గుతాయి అంటాడు. గోదావరి జిల్లాలో ఒకళ్ళు సిద్ధ వైద్యం, బెరడు వైద్యం చేస్తారు, మూలికలు ఇస్తే బ్రెయిన్ ట్యూమర్ తగ్గిద్దని. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? ఫాల్స్ బిలీఫ్స్. ఫాల్స్ ఎందుకు అవుతున్నాయి? ఎందుకనంటే నేనేమనుకుంటున్నానంటే, వాళ్ళకి నాలెడ్జ్, వీళ్ళకి ఇన్ఫర్మేషన్తో ఫియర్, కాన్ఫిడెన్స్ రావడం లేదు. ఈ లేక వాళ్ళెవరో ఫాల్స్ అష్యూరెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే మేము కాన్ఫరెన్సెస్కి వెళ్తాము, రేట్లెస్ రీసెర్చ్ని ఫాలో అవుతూ ఉంటాము, సంబడీ ఈజ్ డూయింగ్ గ్రేట్ వర్క్ ఆర్ సమ్ మెడిసిన్ ఈజ్ వర్కింగ్ ఆన్ ఇట్, మేమే ముందెళ్ళి నేర్చుకుంటాం అని పేషెంట్ ఇలా చెప్తున్నప్పుడు చాలా వింతగా అనిపిస్తుంది, ప్లస్ బాధగా అనిపించింది. మొదట్లో కోపం వచ్చేది. వెన్ ఐఎమ్ యంగ్ న్యూరో సర్జన్గా ఉన్నప్పుడు నేను చెప్తేనే నువ్వు వినాలి, నువ్వు నాకు చెప్పద్దు అనుకునేవాడిని. వయసు పెరిగే కొద్దీ అది కొంచెం తగ్గింది. ఏదో సేయింగ్ అంటారు, ఎంబీబీఎస్ ఫస్ట్లో గరం గరం ఉంటారంట, కొన్నాళ్ళు గడిచిపోయిన తర్వాత నరం అయిపోతారు, ఇంకా ముసలోళ్ళం అయ్యేసరికి బేషరం అయిపోతాం. When you're operating on the brain or on the skull, how difficult is it to cut the skull, and what's your experience like? ఇక్కడ టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకోవాలి. సో మేము న్యూరో సర్జరీ స్టార్ట్ చేసేటప్పుడు ఒక హ్యాండ్ డ్రిల్స్ ఉంటాయి కదా, వడ్రంగి వాళ్ళ దగ్గర ఉంటాయి, చక్కగా హోల్స్ వేస్తూ ఉంటారు. అలా ఒక హ్యాండ్ డ్రిల్ ఒకటి షార్ప్ది ఒకటి పట్టుకుని తలలో హోల్స్ కొట్టేవాళ్ళం. 4 హోల్స్, 3 హోల్స్, 5 హోల్స్ డిపెండింగ్ అపాన్ దిస్ థింగ్. ఆ హోల్స్ మధ్యలో నుంచి ఒక బ్లేడ్ లాంటిది పంపించి గిగ్లీసా అని వైర్ ఒకటి ఉంటుంది, ఆ వైర్తో కట్ చేస్తే ఫ్లాప్ లాగా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇట్ యూస్ టు బి బార్బేరియన్ వే ఉండేది, మంచి బలం కూడా కావాలి దానికి. కానీ స్కల్ ఓపెన్ చేయటం ఇప్పుడు చాలా సింపుల్. మనం 10 minutesలోనే స్కల్ సింపుల్గా ఓపెన్ చేస్తాం. ఎలాగంటే ఒక చిన్న హోల్ వేస్తాం, నా దగ్గర ఒక కట్టర్ ఉంటుంది, అది చాలా స్పీడ్గా రివాల్వ్ అవుతూ ఉంటుంది, బ్లేడ్ అవుట్ ఉంటుంది, దాన్ని పెట్టి ఇలా ఏ డైరెక్షన్లో తిప్పితే ఆ డైరెక్షన్లో బోన్ ఓపెన్ అయిపోతుంది. సో మేము బ్రెయిన్లో ప్రిసైజ్గా వెళ్తాము, ఒక్క నరముకు కూడా దెబ్బ తగలకుండా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. లీస్ట్ పాసిబుల్ కాంప్లికేషన్స్ తీసుకొచ్చే టెక్నాలజీలో న్యూరో నావిగేషన్ అని, ఇంట్రాఆపరేటివ్ ఎంఆర్ఐస్ అని, న్యూరో మాడ్యులేషన్ అని రకరకాల టెక్నాలజీస్ అందుబాటులోకి రావటం వల్ల బ్రెయిన్ ట్యూమర్ని ప్రిసైజ్గా అప్రోచ్ అవుతాం. సో బ్రెయిన్ సర్జరీ చేసేటప్పుడు డాక్టర్ మీకు ఎప్పుడైనా అనిపించిందా, ఓకే ఐఎమ్ ఆపరేటింగ్ ఆన్ సమ్వన్స్ డ్రీమ్, దేర్ లైఫ్ ఇస్ ఇన్ మై హ్యాండ్స్, దేర్ మెమరీస్ ఆర్ ఇన్ మై హ్యాండ్స్, సో ఐ హ్యావ్ టు గివ్ మై బెస్ట్ అని మీకు ఆ ప్రెషర్ ఉంటుందా? 100% ఉంటుందండి. సో ఆ ప్రెషర్ లాగా అనిపించదు, బాధ్యత అనిపిస్తుంది, ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అనిపిస్తుంది. వీ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే మీరు లేటెస్ట్ రోజర్ ఫెదరర్ ఇంటర్వ్యూలో ఆయన 52% పాయింట్స్ విన్ అయ్యాడు, ఆర్ 58, స్టిల్ హీ బికేమ్ వరల్డ్ నెంబర్ 1. అంటే 48 times హీ ఫెయిల్డ్. కానీ ఒక న్యూరో సర్జన్ నా సెన్సెస్ ఇవ్వగలుగుతాడా మీకు? నో వే. సో అంటే ఒక న్యూరో సర్జన్ ఫెయిల్ అయ్యే అవకాశం 0.001% దగ్గర పెట్టుకుంటాడు. అంటే మా లెవెల్ ఆఫ్ ప్రెసిషన్ ఎట్లుండాలి? There is no room for mistakes here. 1% ఛాన్స్ కూడా లేదు. ఆ టైంలో మేము ఎక్స్ట్రీమ్లీ ఫోకస్ మోడ్లో ఉంటాం. ఎంటైర్ ఓటీ బికమ్స్ అవర్ స్కిన్. సో చిన్న చప్పుడు కూడా మాకు వినపడుతూ ఉంటుంది, మా సెన్సెస్ అన్నీ హైలైటెడ్గా ఉంటాయి, ప్రిసైజ్గా ఉంటాం, చిన్న ఎర్రర్ కూడా జరగకుండా చూసుకుంటూ ఉంటాం. ఎన్ని చేసినా ట్యూమరు హ్యూమన్ బాడీ ఛాలెంజెస్ ఇస్తూనే ఉంటుంది. అన్నిటికంటే చెప్పమంటారా,
పేషెంట్కి ఏమన్నా అవుతుందన్న భయం ఉన్నా అది లోపలే దాచుకుని వాళ్ళకి ఫ్యామిలీకి అష్యూరెన్స్ ఇవ్వాలి, పేషెంట్కి నేనున్నాను అని చెప్పాలి, నీకేం కాదు. సో ఇది ఒక డాక్టర్ ప్రాక్టీస్ చేయాలి. అంటే మీరు నమ్ముతారో లేదో నాకు తెలీదు, ముందు రోజు నైటే ఆ స్టెప్స్ అన్నీ తిరుగుతూ ఉంటాయి. సో ప్రిపేర్ అవుతారు బాగా, కంటిన్యూస్గా నిద్రలోనే జరిగిపోతుంది. సో మొత్తం ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, అప్రోచెస్, యాంగిల్స్, ఎక్కడ ఓపెన్ చేస్తాము, ఏ టైంకి ఓపెన్ చేస్తాము, ఎక్కడ కాంప్లికేషన్స్ రాబోతున్నాయి, ఎక్కడ డిఫికల్ట్ స్టెప్ ఉంటుంది, అన్నీ నడుస్తుంది. ఒక ప్రొఫెషనల్ ప్లేయర్ మ్యాచ్కి ఎట్లా ప్రిపేర్ అవుతాడో ఒక న్యూరో సర్జన్ అంతకంటే ఎక్కువగా ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే వాడికి ఎర్రర్ ఛాన్స్ లేదు. ఈరోజు నేను డక్అవుట్ వచ్చే అవకాశం ఆ పాసిబిలిటీ మాకు లేదు. సో ఇంత హై ప్రెషర్ని మీరు బేర్ చేస్తూ ఉంటారు రోజంతా. సో హౌ డూ యూ అన్వైండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే? ఎస్, సమ్ డేస్ అన్వైండ్ అవ్వాలనిపించింది, సమ్ డేస్ మాకు అసలు అన్వైండ్ అవ్వక్కర్లేదు అనిపిస్తుంది. ఇదొక హై డోపమైన్ అండి. అంటే ఆ సర్జరీ మాకు ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ కిక్ ఇస్తుంది. ఎస్, చాలా స్ట్రెస్ఫుల్ ఉంటుంది. ఆ స్ట్రెస్ని హ్యాండిల్ చేయడానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గం తీసుకుంటారు. బట్ నా వరకు నాకు ఫిజికల్ ఫిట్నెస్ మీదకి వెళ్ళిపోతాను. సో నేను ఆ ఫోకస్ అంతా జిమ్లో కానీ ఆ రన్నింగ్ మీద, అక్కడ విల్ డిస్ట్రెస్ లైక్ దట్. సో ఇప్పుడు చాలా మూవీస్లో కూడా చూపిస్తూ ఉంటారు, ఎస్పెషలీ అబౌట్ బ్రెయిన్, యూనో ఏదో తగలంగానే దే ఫర్గెట్ ఎవ్రీథింగ్, మెమరీ లాస్ అవుతుంది, అండ్ దే ఆర్ మెనీ మిత్స్ సరౌండింగ్ దిస్. సో వాట్ ఆర్ సమ్ మిత్స్ దట్ యూ కమ్ అక్రాస్ అండ్ యూ వుడ్ లైక్? ఆ మూవీస్ చూసినప్పుడు చాలా చిన్నప్పుడు ఫ్యాసినేటింగ్ అనిపించేది, కానీ నిజమైన ప్రాక్టీస్లో అలా ఎప్పుడూ జరగదు. మెమరీ డిస్టర్బెన్సెస్ అంటం కంటే బిహేవియరల్ డిస్టర్బెన్సెస్ మాత్రం చాలా కామన్గా ఉంటాయి. ఒక దెబ్బ తగిలిన తర్వాత ఒక మనిషి కంప్లీట్గా మారిపోతాడు. అలాగే ఒక బ్రెయిన్ ట్యూమర్ తర్వాత వాడి పర్సనాలిటీ చేంజ్ అవుతుంది. సో అలా మేము చాలా కేసులు చూసాం. సో ఒక హోటల్ ఓనరు హోటల్లో పనివాడు అవటం చూసాం. హీ కుడెంట్ హ్యాండిల్ ద మ్యాథమెటిక్స్, లెక్కలు చూసుకోలేకపోయేవాడు, ఎవరికి ఎంత ఇవ్వాలో తెలియదు. సో మిస్మేనేజ్ చేసుకుంటే వెళ్ళిపోయాడు. చివరికి ఫ్రెండ్స్ వచ్చి సరే నీకు నడపడం చేతగడం లేదు అని చెప్పి వాళ్ళు నడిపి, మరి పాపం ఓనర్ కాబట్టి క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చోబెట్టేవారు. ఆ క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చోకుండా అక్కడ కూడా డబ్బులు లెక్కేసుకోపోవటం వల్ల అరే వీడికి ఏమైంది అనుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఆ జాబ్ కూడా చేయలేకపోతూ ఉండేవాడు. ఒకరోజు క్యాష్ కౌంటర్ దగ్గర హీ స్టార్టెడ్ యూరినేటింగ్, పాస్ పోసుకుంటున్నాడు అక్కడ. అప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చింది, ఏంటిది ఇంత మంచిగా ఉండి ఒక హోటల్ ఓనర్ ఇట్లా ఉండి అక్కడే. వాళ్ళకి డౌట్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు తెలుసా ఎక్కడికి వెళ్ళారో? ఇది చాలా ఇంట్రెస్టింగ్. సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళారు. కానీ ఒక్క సైకాట్రిస్ట్ ఆఫ్టర్ 2 years ఒక స్కాన్ తీయించండి అని అన్నారు. ఆఫ్టర్ 2 years స్కాన్ తీయించండి ఆయనకి అన్నారు. స్కాన్ తీస్తే ముందు బిగ్ ఫ్రాంటల్ మెనింజోమా ఇక్కడ. ఈ లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ ద కాగ్నిటివ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, డామినెంట్. ఇది మన బిహేవియర్, మన ఎక్వైర్డ్ లెర్న్డ్ బిహేవియర్, స్కిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో పాప మా అబ్బాయికి స్లోగా ఆ ట్యూమర్ అక్కడ పెరుగుతున్న కొద్దీ హోటల్ ఓనర్ కాస్త పనోడయ్యాడు. అది ఇంకా పెరిగే కొద్దీ హీ లాస్ట్ సోషల్ ఇన్హిబిషన్స్. సో అలా 2 సంవత్సరాల తర్వాత బ్రెయిన్ ట్యూమర్ డయాగ్నోజ్ అయ్యాడు. బ్రెయిన్ ట్యూమర్ తీసేస్తే నార్మల్ అయిపోతాడు. సో చూసారా, బ్రెయిన్ ట్యూమర్స్ సైకియాట్రిక్ ప్రాబ్లంతో కూడా మేనిఫెస్ట్ అవుతుంది. అందుకనే నేను చెప్తున్నాను, ఎటువంటి పర్సనాలిటీ చేంజ్ అయినా, అన్యూజువల్ బిహేవియర్ అయినా, మెమరీ డిస్టర్బెన్స్ అయినా, చిన్న ప్రాబ్లం అయినా ఒక స్కాన్ తీయించుకోవటం తప్పు కాదంటాను. సో ఇప్పుడు మనం రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ న్యూరో సర్జరీ గురించి మాట్లాడున్నట్టయితే ఇన్స్టాగ్రామ్ ఆర్ సోషల్ మీడియాలో చాలా వీడియోస్ ఉన్నాయి వేర్ ద పేషెంట్ ఈస్ అండర్గోయింగ్ అ బ్రెయిన్ సర్జరీ అండ్ హీస్ ప్లేయింగ్ అ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ ఈస్ జస్ట్ సింగింగ్ అ సాంగ్. సో ఇస్ దట్ ఆల్ పాసిబుల్? ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ పాసిబుల్. అది పెద్ద విషయం కూడా కాదు అసలు యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకనంటే ఈ రోజుల్లో ఎనస్థీషియా చాలా ఇంప్రూవ్ అయింది, టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. ఓన్లీ స్కిన్ ఈజ్ అ పెయిన్ సెన్సిటివ్ స్ట్రక్చర్. దానికి మత్తిచ్చేస్తే బ్రెయిన్కి నొప్పి తెలీదు. మీకు ఆ విషయం తెలుసా? మీరు బ్రెయిన్ కట్ చేస్తే బ్రెయిన్కి నొప్పి తెలీదు, కానీ బ్రెయిన్కి ఎక్కడ నొప్పి ఉన్నా బ్రెయిన్కి తెలుస్తుంది. కానీ బ్రెయిన్ కట్ చేస్తే మాత్రం బ్రెయిన్కి తెలియదు. దాంట్లో గ్రేట్ థింగ్ పేషెంట్దే, డాక్టర్ కంటే కూడా. పేషెంట్ ధైర్యంగా ఎవేక్గా ఉండి వాళ్ళ స్కల్ని కట్ చేయించుకుని బ్రెయిన్ ఆపరేషన్ చేయించుకుంటున్నారు చూసారా, వాళ్ళు గొప్ప.
డాక్టర్లు గొప్ప కాదు. ఈ రోజుల్లో పబ్లిసిటీ స్టంట్ అయిందని కూడా అంటాను నేను. అండ్ ఐఎమ్ నాట్ హోల్డింగ్ బ్యాక్ ఆన్ దట్. ఇంకో ఫ్యాసినేటింగ్ థింగ్ ఏంటి అంటే డాక్టర్ రాజశేఖర్, ఇప్పుడు మనకి ఎనీ ఆర్గన్కి ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఆర్ ఇట్స్ అండర్ సివియర్ డిజీజ్ ఎఫెక్ట్ అయినా యూ కెన్ ట్రాన్స్ప్లాంట్ ఇట్, యూ కెన్ రిప్లేస్ ఇట్. బట్ డూ యూ థింక్ వీ కెన్ డూ దాట్ విత్ ద బ్రెయిన్? యా నేను చేస్తానని చెప్తే నెక్స్ట్ డే ఇంటర్నేషనల్ మీడియా అంతా నా దగ్గరే ఉంటుంది. ఇట్స్ ఈజీ టు సే కానీ ఇట్స్ ఇంపాసిబుల్. ఐ బిలీవ్ బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ అయితే జరగదు. ఎందుకంటే ఇచ్చే మనిషిని తీసుకురండి, సింపుల్ ఆన్సర్. So talking about neurosurgery and its latest advancements, how do you see the future of neurosurgery is going to be like? It's going to be much more technology driven. So Neuralink, Elon Musk, సో చాలా థింగ్స్ అసలు మన బ్రెయిన్ కూడా మ్యానిపులేట్ చేస్తారేమో అనిపిస్తుంది. సో మ్యానిపులేట్ చేయొచ్చు అన్నట్టుగా అర్థమవుతుంది. మనం కూడా ఒక చిప్ పెట్టుకుని కొత్త స్కిల్స్ నేర్చుకోవచ్చు అనిపిస్తుంది. సో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇప్పుడు మన హాస్పిటల్కి వచ్చేసరికి మన హాస్పిటల్ ఓటీలోకి వెళ్తే ఎంత కాంప్లెక్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయంటే లైక్ మైక్రోస్కోప్, బ్యూటిఫుల్ అసలు స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ మైక్రోస్కోప్కి 4K రిజల్యూషన్తో మన కళ్ళ ముందు ఉన్నట్టు క్లియర్గా కనపడుతుంది. దాంట్లో ట్యూమర్ రిసెక్షన్ చేసేటప్పుడు ఒక డై ఇచ్చి ట్యూమర్ నల్లా వేరే కలర్లో చూస్తూ ఉంటాం మేము. సో దట్ హెల్ప్ అస్ టు ప్రిసైజ్లీ రిమూవ్ ద ట్యూమర్. తర్వాత ఇప్పుడు మన నావిగేషన్ అని వచ్చింది. ఈ నావిగేషన్ ఏంటంటే ఈ బ్రెయిన్ మొత్తం మీద నేను చిన్న హోల్ పెట్టుకుని వెళ్తున్నాను కదా, ఎక్కడ ఎంత డెప్త్లో ఉంది ట్యూమరు, కరెక్ట్గా ఏ యాంగిల్లో నువ్వు వెళ్తే దేనికి దెబ్బ తగలకుండా వెళ్తావు, నీకు ఒక ఇంపార్టెంట్ బ్లడ్ వెస్సలు ఎన్ని మిల్లీమీటర్ల దూరంలో ఉంది నీకు, అన్నీ నాకు చెప్తూ ఉంటుంది. సో దానివల్ల సేఫ్టీ పెరుగుతుంది. దాని పక్కన పెడితే న్యూరో మానిటరింగ్. సో ఏదైనా ఇంపార్టెంట్ ఏరియాలో ఉందా, అక్కడ టచ్ చేసి చూస్తే ఏమైనా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ కదులుతుందా, ఫంక్షన్ ఏమైనా వస్తుందా, అప్పటికప్పుడు రియల్ టైంలో చూసుకుంటూ ఉంటాం. అయిపోగానే టిష్యూ తీసి వెంటనే పెథాలజిస్ట్కి మైక్రోస్కోప్లో చూసి అది ఎటువంటి క్యాన్సర్ అప్పటికప్పుడు చెప్పేస్తున్నారు. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత నీకు ఇంకా డౌట్ ఉంది, ఇంకేమైనా ట్యూమర్ మిగిలిందా, పక్కనే దాంట్లోనే అక్కడే ఎంఆర్ఐ తీయించేసేయచ్చు. ఇంకా మ్యాక్సిమం సేఫ్ రిసెక్షన్ చేసామా లేదా అనేది అక్కడే చూసుకోవచ్చు. మన హాస్పిటల్లో యశోద హైటెక్ సిటీలో ఈ టెక్నాలజీ అంతా ఉంది. వాటన్నిటినీ వాడుకుంటూ మేము పేషెంట్స్కి ట్రీట్ చేయటం రియల్లీ వీఆర్ సో హ్యాపీ. మేము చిన్నప్పుడు పడ్డ కష్టం అంతా ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం. అంటే దిస్ ఎ డ్రీమ్ లైఫ్. So as a neurosurgeon, doctor, is there anything that you would never do? ఎక్సర్సైజ్ చేయకుండా ఉండొద్దు. So exercise benefits brain కూడా అంటారా? అన్నిటికంటే బ్రెయిన్లోనే ఎక్కువ ఉంటుంది, ఎవరు మాట్లాడరు అది. ఎందుకంటే ఆ పాజిటివ్నెస్ ఆ బ్రెయిన్లో చాలా న్యూరో కెమిస్ట్రీ ఉంటుంది. అది ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ కెమికల్ ల్యాబ్. అది ఆ కెమికల్ ల్యాబ్ని రీసెట్ చేసే ఒకే ఒక ఇన్స్ట్రుమెంట్ ఎక్సర్సైజ్, ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్. Such is the power of exercise. That's all. And finally, Dr. Rajshekar, before we wrap this episode, మీరు మా ప్రేక్షకులకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఒక బ్రెయిన్ ట్యూమర్ వచ్చినప్పుడు ముందు భయపడకండి, దాన్ని ధైర్యంగా ఎదుర్కోండి. ఆ బ్రెయిన్ ట్యూమర్ వచ్చినప్పుడు ఎవరైతే స్పెషలిస్టో వాళ్ళ మాటలు వినండి, వాళ్ళు చెప్పినట్టు మీరు ఫాలో అవ్వండి. మీరు రీసెర్చ్ చేయదలుచుకుంటే ట్యూమర్ గురించి, జబ్బు గురించి కొంతవరకు రీసెర్చ్ చేయండి. బట్ డోంట్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్ కంప్లీట్లీ, బట్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ డాక్టర్స్ ఈజ్ సేయింగ్. ట్రై టు అండర్స్టాండ్ వెదర్ ద డాక్టర్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్ నాట్, వెదర్ హీ హ్యావ్ ఆల్ ద నాలెడ్జ్, స్కిల్స్ అండ్ ఎక్విప్మెంట్ టు హ్యాండిల్ దిస్ ప్రాబ్లం. ఇది మీరు చూడండి. అంతేగాని ర్యాండమ్ పీపుల్ మాటలు వినకండి. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్స్పర్ట్ అడ్వైజర్ మాత్రమే వినండి. ఆర్ యూ వాంట్ టు టేక్ కన్సల్ట్ 2-3 experts, it's okay, but listen only to the experts. So thank you, Dr. Rajshekar. It was wonderful interacting you with the program. Thank you for having me here. I enjoyed this episode. Hope it contains a lot of information which is useful to the public. Thank you. So this brings us to the end of this episode. Hope this episode was informative and gave you clarity about brain tumors.
Remember, science is evolving and so are the options to treat brain tumors. And don't forget to tune in next week as well. Until then, take care and stay healthy. Thank you.